నా పేరు కుత్మూరి ప్రసాద్, దళిత భోజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, పల్నాడు జిల్లా ఎస్సీ వాటర్ కంపెనీ మెపార్టీ. ఈరోజు స్వతంత్ర సమరయోధుడు, దళిత నాయకుడు, సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, దేశ మాజీ తొలి దళిత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతి కార్యక్రమాన్ని రాజ్యాంగ పట్టణంలోని బాబు జగజ్జీవన్ గారి విగ్రహం వద్ద మరి ఆయన యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. బాబు జగజ్జీవన్ గారు ఈ భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలో భోజపూర్ జిల్లా చాంద్రా అనే ఒక గ్రామంలో ఒక దళిత కుటుంబంలో జన్మించి చిన్ననాటి నుండి అనేకమైనటువంటి కష్టాలు పడి కుల వివక్ష భారతదేశానికి మాజీ ఉప ప్రధాని స్థాయికి ఎదిగినటువంటి గొప్ప నాయకుడు బాబు జగజ్జీవన్ గారు. పొడుగు బలహీన అభ్యున్నతి కోసం, వారి హక్కుల కోసం, సామాజిక సమానత్వం కోసం జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహానుభావుడు బాబు జగజ్జీవన్ గారు. ఆయన 31 సంవత్సరాలు మరి పార్లమెంట్ మంత్రి పదవులు చేపట్టి ఆ మంత్రి పదవులకు అందించినటువంటి బాబు జగజ్జీవన్ గారు దాదాపుగా ఆయన చేపట్టినటువంటి పదవులలో రైల్వే, కార్మిక, తంత్రి తపాల అనేకమైనటువంటి పదవులు చేపట్టడం జరిగింది. 1971లో పాకిస్తాన్ కు భారతదేశానికి యుద్ధం జరిగినప్పుడు మరి అప్పుడు రక్షణ శాఖ మంత్రిగా పనిచేసే క్రమంలో వారి యొక్క భారతదేశాన్ని నెక్కించడానికి పూర్తి సహాయ సహకారం ధీటుగా మరి పెట్టుకున్నటువంటి మహానాయకుడు బాబు జగజ్జీవన్ గారు. అంతేకాదు బాబు జగజ్జీవన్ యొక్క జీవితం, ఆయన యొక్క కృషి పట్టుదల ఉన్నటువంటి యువత ఆదర్శంగా తీసుకొని సమాజ స్థాపన కృషి చేయాలని చెప్పేసి బాబు జగజ్జీవన్ చేసిన సేవలు ఎప్పుడు కూడా మర్చిపోలేదని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రులకు కూడా మరోసారి కేంద్రంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.